తొక్కిసలాటపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు సీఎం చంద్రబాబు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్లను సస్పెండ్ చేశారు. జేఈఓ, ఎస్పీ, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లను బదిలీ చేశారు. ఎంక్వైరీ పూర్తయ్యాక మిగతా వాళ్లపై చర్యలుంటాయన్నారు. సెకండ్ హెడ్లైన్, తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు పవన్. భక్తులను ఒకేసారి ఎందుకు వదిలారని అధికారులపై ఆగ్రహించారు. తిరుపతిలో తప్పు జరిగిందని క్షమించాలని కోరారు. అధికారులు విఫలమయ్యారని, ప్రక్షాళన జరగాలని అన్నారాయన. థర్డ్ వన్, తిరుపతి ఘటనకు సర్కార్ వైఫల్యమే కారణమంది వైసీపీ. తిరుపతిలో జగన్ వాహనానికి ట్రాఫిక్ క్లియర్ చేయలేదు పోలీసులు. దీంతో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారాయన. పద్మావతి మెడికల్ కాలేజ్ లో బాధితులను పరామర్శించారు. ఫోర్త్ హెడ్లైన్, 7 గంటల పాటు కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. సంక్రాంతి తర్వాత మరోసారి విచారిస్తామని చెప్పింది. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానన్నారు కేటీఆర్. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే తిప్పి అడిగారన్నారు. ఫిఫ్త్ వన్, భూభారతి చట్టాన్ని తెలంగాణ గవర్నర్ ఆమోదించారు. వీలైనంత త్వరగా చట్టాన్ని అమలు చేస్తామని సర్కార్ చెప్పింది. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. సిక్స్త్ హెడ్లైన్, బీజేపీపై సీఈసీకి ఫిర్యాదు చేశారు ఆప్ నేతలు. ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్ ను తనను దూషించడం కాకుండా ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలని ఢిల్లీ సీఎం ఆతిషి బీజేపీని డిమాండ్ చేశారు. సెవెంత్ హెడ్లైన్, ఇండియా కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒమర్ అబ్దుల్లా. కాంగ్రెస్, ఆప్ల మధ్య విభేదాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసి కట్టుగా లేనప్పుడు కూటమికి స్వస్తి పలకాలన్నారు. కాంగ్రెస్ మాత్రం అలయన్స్ లోక్సభ ఎన్నికల వరకే అని చెప్పింది.